శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం పరోపకారార్థమిదం శరీరం. అభయ ఫౌండేషన్ ద్వారా ఒక సమ్మేళనము, 17వ సమ్మేళనం, డోనర్సు అండ్ బెనిఫిషరీస్ సమ్మేళనము ఓం కన్వెన్షన్ సెంటర్ హైదరాబాద్ భాగ్యనగరంలో ఏర్పాటు చేశారు. ఆదివారం రోజు ప్రజలు కలుసుకునే ఈ ప్రోగ్రాము ప్రముఖులు కలుసుకుంటున్నారు. ఈ సంస్థని సుంకు బాలకృష్ణయ్య గారు ప్రముఖులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కంచిపీఠం సంబంధించిన నాదస్వర పాఠశాల, ఆ నాదస్వర పాఠశాల బెంగళూరులో, కళ్యాణపురి బెంగళూరులో జరుగుతున్నది. ఒక 14 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి లౌకిక విద్యకి ఏర్పాటు చేసి హస్తకళ వారికి నేర్పించి విద్యా వాద్యం అలా వారి యొక్క నైపుణ్యానికి, వారు చేస్తున్న ధర్మంలో ఒక భాగమైన పుణ్యానికి సంబంధించి ఈ నాదతను మనిషం అని చెప్పి ఆ నాదతను మనిషమని ఆ నాదోపాసన, నాభి హృత్ కంఠ రసన అని ఆ శబ్ద ప్రపంచం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది, పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని ఆ నాదబ్రహ్మ ఉపాసనకి మద్దతు ఈ అభయ ఫౌండేషన్ ద్వారా ప్రోత్సాహన చేస్తున్నారు. ఇదే కాకుండా అనేక సంవత్సరంగా అనేక ప్రాంతంలో మహిళలకి ఇంకా అబ్బాయిలకి స్కిల్స్ డెవలప్మెంట్ అంటే ఈరోజు స్కిల్స్లో కొన్ని ఆధునికమైన టెక్నాలజీస్ వచ్చినాయి. ఆ స్కిల్స్ అనేది మన భారతదేశంలో అనేక రంగంలో స్కిల్స్ ఇదివరకే ఉన్నాయి. ఆ స్కిల్స్ ద్వారా తాడి ఆకులతో తాళపత్రాలు చేయటం కానీ, కొబ్బరి ఆకులతో పర్ణశాలను నిర్మించటం కానీ, వాద్యాలు తయారు చేయటం కానీ, డోలు, మృదంగము అలాంటి వాద్యం తయారు చేయటం కానీ, సన్నాయి తయారు చేయటం కానీ, దారములు, కొబ్బరి దారములు తయారు చేయటం కానీ, అరటితో చేయగలిగే అనేక వస్తువులు, పదార్థాలు కానీ, ఇలా ముళ్ళుతో ప్రహరీలు తయారు చేయటం కానీ, నదీ తీర ప్రాంతంలో అంటే మన దేశం, మన ధర్మం, మన సంస్కృతి, మన సివిలైజేషన్ నాగరికత అనేది పేదరిక ఉన్మూలనం చేయాలనే ఒక సంకల్పంతో పనిచేస్తుంది.
పేదరిక ఉన్మూలనము, ఆడంబర ఉన్మూలనము, అహంకార ఉన్మూలనము, అలా సమృద్ధమైన భారతం, పేదరిక రహితమైన సమృద్ధమైన వికసితమైన భారతము, క్రియాశీలమైన భారతం. ఉద్యోగినం పురుషసింహం ఉపైతి లక్ష్మీ, ఆలస్యం సోమరితనం లేని ఉద్యోగినం పురుషసింహం ఉపైతి లక్ష్మీ అని కర్మయోగంలో నమ్మకం పెట్టుకున్న ఒక సమాజము, పని ఫలితాలు ఇస్తుంది అనే ఒక నమ్మకంతో ఉండే సమాజము, సంతృప్తి పొందిన సమాజము, ఆడంబరం లేని సమాజము, నిరాడంబరమైన ఒక సమాజము, పరస్పర సహయోగంతో కూడిన కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ అనేది గ్రూప్ డిస్కషన్, జాయింట్ కోఆపరేషన్, అందరూ కలిసి పనిచేయటం, కోఆపరేటివ్ మూమెంట్ అనేది ఒక కుటుంబ వ్యవస్థ నుంచి ప్రారంభమవుతుంది. సేవింగ్స్ అనేది ఒక ఇంట్లో ఉండే ఆడవాళ్ళ ద్వారా సేవింగ్స్ అనేది జరుగుతుంది ఇండియాలో. అలా ఒక ఎకనామిక్ మోడల్, ఒక సాత్వికమైన సహయోగానికి కారణమైన అండర్స్టాండింగ్, అంటే ఒక ఆఫ్రికా, అమెరికా, ఏషియా అండర్స్టాండింగ్ అనేది ఒకటి. దానికి మైక్రో లెవెల్లో ఒక అండర్స్టాండింగ్ అనేది ఒక ఫ్యామిలీ సెటప్. అలా ఒక గ్రామం అనేది, ఒక ఫ్యామిలీ అనేది మన భారతదేశం యొక్క ముఖ్యమైన ఆధారము. అనేక కారణం చేత మనం పాశ్చాత్య భావాలు, పాశ్చాత్య ప్రభావం చేత మనలో ఉండే ఆత్మశక్తిని మనం గుర్తించలేక, మన ఆత్మశక్తిని మనం పోషించలేక, ఆత్మశక్తిని మనం అవహేళనం కూడా సమయంలో చేస్తూ, అలా ఆత్మవిశ్వాసానికి దూరమై, పరస్పర సహయోగానికి దూరమై, వస్తువు ఉన్నా, సమయం ఉన్నా, తెలివి ఉన్నా, సదుపాయం లేక, ఒక సంస్థ లేక, ప్రోత్సహించటం లేక, మాయామయ ప్రపంచంలో, అంటే తమిళ్ తెలుగు మాట్లాడితే గౌరవం తక్కువ అని, ఒక రైతుగా ఉండటం అంటే చేతి పని చేస్తే అది ఇంజనీరింగ్ స్కిల్ కాదని, మనం గ్రామంలో నివసిస్తే అది డెవలప్మెంట్ ఏరియా కాదని, అలా మాయలో ఇంకొక మాయని మనం సృష్టించుకొని, సృష్టిలో మాయ అనేది ఉంటుంది, మనం సృష్టించిన మాయ అనేది కూడా ఒకటి కొత్తగా ఉంటుంది. అలా మన దేశంలో నీరు ఉన్నా, మట్టి ఉన్నా, మంచి గాలి ఉన్నా, ఉన్నదాన్ని మనం పరస్పర సహయోగం చేత రక్షించుకోవటానికి గైర్ రాజనీతిక్, నాన్ పొలిటికల్ లీడర్షిప్ కూడా అవసరం అవుతుంది. అలా ప్రభుత్వం ద్వారా జరిగే అనేక పథకాలన్నీ కూడా అందరికీ ఫలితాలు ఇచ్చేదానికి ఒక అవేర్నెస్కి ఒక సంస్థ అవసరం అవుతుంది. జాగృతి అనేది ఒక అవసరం అవుతుంది. అలా గవర్నమెంటు, ప్రభుత్వం ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు జరగని సందర్భంలో దాన్ని పూర్తి చేసే విధంగా ఫుల్ఫిల్ చేయటానికి, గ్యాప్ ఫిలప్ చేయటానికి కూడా ఎన్జిఓ పనికొస్తాయి. కానీ ఆ ఎన్జిఓ అన్నప్పుడు అది దేశ భద్రతకి, దేశం యొక్క సమైక్యతకి కూడా అనుకూలమైన విషయంగా అది ఉండాలి. కల్చర్ ఐడెంటిటీని మనం అంటే మనం వదలకుండా ఉండటానికి కూడా ఆ ఎన్జిఓ అనేది మనకి
ఒక హామీ, అంటే ఉత్తరదాయిత్వం అది కూడా ఉండాలి. అందుకని ప్రభుత్వం కానీ ఎన్జిఓలు కానీ చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా భారతీయ వైజ్ఞానిక పరంపరని సంరక్షిస్తూ భారతీయ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని ఆ కర్మయోగాన్ని, ఆ సిద్ధాంతాన్ని ఇంకా పరిపుష్టం చేస్తూ ఇంకా దాన్ని బలపరిచి కర్మ, భక్తి, జ్ఞానం పని చేయాలి. ఆ పని చేస్తున్న పనిని భక్తితో, ప్రేమతో, శ్రద్ధాపూర్వకంగా చేయాలి. అన్నిటికీ సూపర్వైజర్ అనేది అవసరం లేకుండా వారు కర్మశ్రద్ధలతో పనిచేయాలి. ఏదైతే మన రిసోర్సెస్ ఉన్నాయో వీటిని మంచిగా కాపాడుకుని మన దేశంలో ఈ స్కిల్స్ డెవలప్మెంట్ ద్వారా గ్రామరాజ్యం కూడా మంచిగా జరిగి మంచి నీళ్లు, మంచి నీడ, మంచి నేల, మంచి గాలి, అలా పంచభూత సమన్వయం చేస్తూ సంతులనం చేస్తూ, అంటే ఇన్బ్యాలెన్స్ అంటారు, అలా విషమ సంఖ్య కానీ విషమ భావనలు కానీ లేకుండా మనం మంచిగా ఉండటం అనేది ఒకటి. మనం మంచిగా ఉండటము ఈ దేశంలో నడిపిస్తున్న ఏదైతే ప్రభుత్వ అలవాట్లు, అంటే ప్రజాతంత్రం ఏముంటుందో 96 కోటి ఓటర్స్ అన్నారు. ఇంత పెద్ద జనరాజ్యంలో అనేక ప్రాంతము, అనేక ఆర్థిక దశలో ఉండేవాళ్ళు, అందరికీ కడుపు నిండాలి, అందరి మనస్తత్వము శాంతంగా, సాత్వికంగా ఉండాలి. దానికి అందరూ కూడా ఇలాంటి సేవా సంస్థలు, సంస్థ అండ్ వ్యవస్థ మన దేశంలో ముందు నుంచే ఉన్నది. ఆ వ్యవస్థని నడపటానికి ఒక సంస్థ అవసరమవుతుంది. ఒక వ్యవస్థకి ఒక సంస్థ అవసరమవుతుంది. అలా ముఖ్యంగా దక్షిణ దేశంలో అనేక ప్రాంతంలో అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావటానికి అభయ ఫౌండేషన్ అలాంటి సంస్థలు ముందుకొచ్చి పనిచేయటం, అందరికీ సహకరించటము, వాళ్ళకి టెక్నాలజీ ట్రైనింగ్ ఇవ్వటము, విశేషంగా వెనకబడిన, అంటే ఆర్థికంగా బలహీనమైన వర్గానికి, ఆడవాళ్ళకి అలా సహకరించడం ద్వారా ఒక కుటుంబం యొక్క ఒక బలాన్ని ఇంకా పోషించటము, అంటే భయం లేని ఒక సమాజాన్ని, అంటే ఆత్మవిశ్వాసంతో కలిగిన సమాజాన్ని నిర్మించటానికి ఇలాంటి సంస్థలు ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ, ఇంకా వీరు అనుకున్న ఇంకా కొన్ని కార్యక్రమాలన్నీ కూడా ఇంకా విజయవంతంగా ఈ లబ్ధి పొందే వాళ్ళందరికీ కూడా మంచి ఆనుకూల్యం కలిగి, ధర్మో రక్షతి రక్షితః, సేవాహి పరమో ధర్మః, అలాంటి సేవ ద్వారా ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనం పొందే అవకాశాన్ని ఈ సంస్థ వాళ్ళకి, సంస్థ ద్వారా లబ్ధి పొందే వాళ్ళందరికీ కూడా కంచి కామాక్షి అమ్మవారి ఆశీర్వచనం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. హర హర శంకర, జయ జయ శంకర.